తల్లిని మించినటువంటి దైవం ప్రపంచంలో ఉండదు. బిడ్డల్ని కనడాన్ని అంగీకరిస్తుంది. కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. ఆ పిల్లవాడికి జ్వరం వస్తే తాను ఉపవాసం ఉంటుంది, తాను వ్రతం చేస్తుంది. పిల్లవాడు చదువుకుంటుంటే తాను రాత్రి లేచి కాఫీ కాచి ఇస్తుంది. ఆ పిల్లవాడు బ్రతికుండాలని నా ఆయుర్దాయం పోసుకు బతకమని కోరుకుంటుంది. అటువంటి అమ్మ లోకంలో ఏ ప్రతిఫలాన్ని కోరదు. అటువంటి అమ్మకి నమస్కారం, నాన్నగారికి నమస్కారం. అమ్మ నవ్వు, అమ్మ ఉండడం, అమ్మ ప్రేమ, అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో గొప్ప అదృష్టం. అది ఒకసారి కోల్పోయిన వాడు మళ్ళీ పొందాలి అంటే అమ్మ లాంటి వాళ్ళు ఉంటారేమో, కానీ అమ్మగా నిలబడగలిగిన వాళ్ళు మాత్రం అమ్మ ఒక్కతే. ఆ అమ్మ ప్రేమ దొరకాలి అంటే మళ్ళీ జన్మెత్తాలని.